నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గుండు భీమన్న కథలు. కూలీ డబ్బులు. ఒక ఊళ్ళో భీమన్న అనే కుర్రాడుండేవాడు. వాడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి పోవటం చేత వాణ్ణి బామ్మ గారాబంగా పెంచి పెద్ద చేసింది. భీమన్నకు తెలివితేటలు లోకజ్ఞానము కొంచెం కూడా లేవు. కానీ వాడిది అంతులేని బలం. వాణ్ణి అందరూ గుండు భీమన్న అని పిలిచేవాళ్ళు. వాడికి కొంచెం కూడా చదువు రాలేదు. అటువంటి వాడు గాలికి తిరిగే కన్నా ఎక్కడైనా పనికి కుదిరితే కాస్త బాగుపడతాడనే ఉద్దేశంతో బామ్మవాణ్ణి వెళ్ళి ఎక్కడైనా పని చూసుకోమని చెప్పింది. పని కోసం వెళ్ళినప్పుడు ఎలా మసులుకోవాలో బామ్మ గుండు భీమన్నకు ఈ విధంగా బోధించింది. మాట్లాడక పనిచేసి పోట్లాడక కూలి పుచ్చుకో. అలా చేసేవాళ్లనే లోకం మంచివాళ్లుగా తలుస్తుంది. చేసే పని బాగా చెయ్యి. పుచ్చుకునే డబ్బు చేతి నిండా పుచ్చుకో. నే చెప్పిన మాటలు మరిచిపోవు కదా. బామ్మ చెప్పిన సలహా వాక్యాలు మననం చేసుకుంటూ గుండు భీమన్న పని కోసం ఊరి వెంట బయలుదేరాడు. దారిలో ఒక ఇంటి ముందు వాడికొక పెద్ద మనిషి కనబడ్డాడు. వాడు ఆయనను, నేను పని కోసం వెతుకుతున్నాను. నాకు మాట్లాడక పని, పోట్లాడక కూలి ఇచ్చేవాళ్ళు కావాలి. ఎవరన్నా ఉంటే చూపిస్తారా అని అడిగాడు. గుండు భీమన్నకు తెలివితేటలు శూన్యమని తెలిసిపోయింది. ఆయన వాడికి ఒక తొండను చూపించి, అదుగో అది నిన్ను మాట్లాడక పనికి రమ్మని పిలుస్తున్నది. అది చెప్పిన పని చేసి పోట్లాడక కూలి డబ్బులు పుచ్చుకో అన్నాడు. గుండు భీమన్న తొండకేసి చూశాడు. అది మాటా పలుకు లేకుండా తల పైకి కిందకి ఆడించడం వాడికి కనిపించింది. అది నిజంగా తనను పిలుస్తున్నదనుకుని వాడు దాన్ని సమీపించాడు. అది భయపడి సమీపంలో ఉండే కలుగులోకి దూరింది. ఇది దాని ఇల్లు కాబోలు. అది అయితే లోపలికి సులువుగా వెళ్ళింది. కాని ఈ ఇంటి వాకిలి మరీ చిన్నదిగా ఉందే, నేనెలా పట్టడం అనుకున్నాడు గుండు భీమన్న. వాడు ఆ కలుగు గుర్తుపెట్టుకుని వెళ్ళి ఒక గుణపం తెచ్చి కలుగును తవ్వి పెద్దది చెయ్యసాగాడు. అలా చీకటి పడేదాకా తవ్వి పెద్ద గొయ్యి చేశాడు. ఆ గోతి అడుగున వాడికొక భాండం దొరికింది. అందులోకి చెయ్యి పెట్టేసరికి బంగారు కాసులు తగిలాయి. ఓహో, నేను చెయ్యవలసిన పని అయిపోయింది కాబోలు. నాకు డబ్బిచ్చేస్తున్నారు అనుకున్నాడు వాడు. వాడికి బామ్మ ముందే చెప్పింది, పని బాగా చేసి చేతి నిండా డబ్బు తెచ్చుకోమని. అందుకని వాడు పట్టెడు బంగారం కాసులు తీసుకుని మిగిలిన బంగారం అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళాడు. వాడు తెచ్చిన బంగారం చూసి బామ్మ నిర్ఘాంతపోయి, ఇంత బంగారం నీకెక్కడిదిరా అని అడిగింది. గుండు భీమన్న బామ్మకు జరిగినదంతా చెప్పాడు. అంతా విని ఆవిడ, ఓరి వెర్రి కుంక, ఏది ఆ చోటు ఎక్కడో నాకు చూపించు అన్నది. చీకట్లో భీమన్న ఆవిడను తాను తవ్విన చోటికి తీసుకుపోయాడు. ఆవిడ వాడి చేత భాండం పైకి తీయించి ఇంటికి పట్టించుకు వచ్చింది. ఈ డబ్బు సంగతి ఎక్కడా ఎత్తకు, తెలిసిందా? నీ పెళ్ళికి ఇదంతా ఖర్చు చేద్దాం. అంతదాకా నేను దీన్ని జాగ్రత్తగా దాచి ఉంచుతాను అన్నది. గుండు భీమన్న తల ఆడించి సరేనన్నాడు. మరొక సంఘటన. చచ్చి బతికిన సన్యాసి. మర్నాడు బామ్మ గుండు భీమన్నతో, ఒరే నాయనా, నిన్న నీకు పని ఇచ్చినవాడు చాలా చెడ్డవాడు. అటువంటి వాళ్ల దగ్గరికి పోకు. ఎవరన్నా ముసలి సాధువులకు సేవ చేస్తే భుక్తి ముక్తి ఉంటుంది. వాళ్ల సంపర్కం వల్ల నీకింత జ్ఞానం కూడా కలుగుతుంది అన్నది. భీమన్న ఇల్లు కదలి ముసలి సాధువు ఎవరన్నా కనిపిస్తాడా అని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఒకచోట వాడికి ఒక గుడ్డి బిచ్చగాడు, వాణ్ణి నడిపించే కుర్రాడు కనిపించారు. బిచ్చగాడి కుర్రాడు భీమన్నను పలకరించి వాడి ఉద్దేశం తెలుసుకుని, ఈ గుడ్డి మనిషి గొప్ప సాధువు,
నేనింతకాలము ఈయనకు సేవ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కావలిస్తే నా బదులు నీవే ఈయనకు సేవ చేయవచ్చు. నేను ఎక్కడికైనా పోయి మరొక పని చూసుకుంటాను అన్నాడు. గుండు భీమన్న సంతోషించి సరేనన్నాడు. బిచ్చగాడి శిష్యుడు భీమన్నను బిచ్చగాడికి అప్పగించి, ఇక నుంచి వీణ్ణి శిష్యుడిగా పెట్టుకో, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. బిచ్చగాడు భీమన్నకు వాడి వీధులన్నీ వివరంగా చెప్పాడు. మనం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాము. నాకు కళ్ళు కనపడవు కనుక నన్ను నువ్వు కర్ర పట్టుకు నడిపించాలి. నువ్వు వెనక తిరిగి చూడనవసరం లేదు. మెరకగాని పల్లంగాని నీళ్లుగాని వచ్చినప్పుడు నాకు చెబితే చాలు. ఇళ్ళన్నీ అడుక్కున్నాక మనం వంట చేసుకు తినాలి. వంట నువ్వే చెయ్యాలి. మళ్ళీ బయలుదేరేటప్పుడు మన సామానంతా సరిగ్గా ఉన్నది లేనిది నువ్వే చూసుకోవాలి. మన సామాను ఏమిటో తెలుసా? బుట్ట, తట్ట, తప్పేల, చెంబు, లోట, గరిటె, కర్ర, అంతే. ఈ జాబితా బాగా కంఠస్థం చేసుకో. నేను చెప్పిన ప్రకారం సేవ చేసావంటే మనకు దొరికిన దానిలో నీకు సగం నాకు సగం. తెలిసిందా? భీమన్న ఎంతో శ్రద్ధగా బిచ్చగాడు చెప్పినదంతా తలకెక్కించుకున్నాడు. సన్యాసి వద్ద ఒక కర్ర ఉన్నది. దానికి 2 చివరలా కొంకులున్నాయి. బిచ్చగాడు జోలె భుజాన వేసుకుని కర్ర ఒక చివరన పట్టుకుని నడుస్తూ ఉంటే, తట్ట నెత్తిన పెట్టుకుని భీమన్న కర్ర 2వ చివర పట్టుకుని దారితీశాడు. ఇద్దరూ నడుస్తూ ఉండేటప్పుడు భీమన్న మధ్య మధ్య ఆగి బిచ్చగాణ్ణి గమనిస్తూ వచ్చాడు. బిచ్చగాడు వాడితో, నువ్వు నా కోసం ఆగవలసిన పనేలేదు. నీ మా నాన్న నువ్వు ముందు పోతూ ఉండు. ఎక్కడైనా ఎత్తుగాని పల్లంగాని నీళ్లుగాని వస్తే నాకు చెప్పు అన్నాడు. భీమన్న అట్లాగే ముందు చూస్తూ నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఏరు అడ్డం వచ్చింది. భీమన్న వెనక్కు తిరిగి చూడకుండానే, నీళ్లు గురూ అన్నాడు. ఎవరన్నా దాటుతున్నారా అని బిచ్చగాడు ప్రశ్నించాడు. ఏటికి అడ్డంగా వస్తున్న ఆవులను చూసి, ఆవులు దాటుతున్నాయి గురూ అన్నాడు భీమన్న. సరే, మనము దాటుతాం అన్నాడు బిచ్చగాడు. భీమన్న ఏటిలోకి దిగి కొంత దూరం వెళ్ళి, రాయి గురూ అంటూ నీటిలో పడిపోయాడు. ఆ పాటుకు వాడు కొంకుల కర్రను గుంజటంలో బిచ్చగాడు కూడా పడిపోయాడు. వాడి జోలె మాత్రం కొంకికి చిక్కుకున్నది. జోలెలోకి కొన్ని చేపలు, ఒక పాము జొరబడ్డాయి. బిచ్చగాడు ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. భీమన్న లేచి తట్ట నీటిలో నుంచి పైకి తీసి, తట్టా బుట్ట, తప్పేలా, చెంబు, లోట, గరిటె, కర్ర, అంతే అని అన్నీ లెక్క చూసుకుని బిచ్చగాడి కోసం వెనక్కు తిరిగి చూడక కర్ర చివరి కొంకికి చిక్కుకున్న జోలెను ఈడ్చుకుంటూ ఏరు దాటసాగాడు. దురదృష్టవశాత్తు జోలెలో చేరిన పాము తల బయటికి పెట్టేసరికి దాని తల కర్ర కొంకెకి జోలెకి మధ్య నొక్కుకుపోయి అది కాస్త చచ్చింది. భీమన్న నది దాటి జోలెను ఈడ్చుకుంటూ పోతూ ఉంటే దారిలో కొందరు, అయ్యో పాము పాము అని పెద్దగా కేకలు పెట్టారు. పాము కాదు, స్వాములవారు అని భీమన్న వారికి బదులు చెప్పాడు. పామో స్వామో వెనక్కి తిరిగి చూడు, నీకే తెలుస్తుంది అన్నారు వాళ్ళు. చూడను, చూడకూడదు, స్వాములవారి ఆజ్ఞ అన్నాడు భీమన్న. వాడి చుట్టూ ఒక గుంపు చేరింది. వాడు కొంచెం ముందుకు పోయి ఒక ఇంటి ముందు నిలిచి, గురూ అన్నాడు. వాడు గురు అనగానే బిచ్చగాడు జై సీతారాం అంటాడు. ఇంటి వాళ్ళు బిచ్చం వేస్తే వేస్తారు, లేకపోతే పొమ్మంటారు. ఈ ఏర్పాటు ప్రకారం భీమన్న గురూ అన్నాడు. కానీ బిచ్చగాడు జై సీతారాం అనలేదు. అప్పుడు వాడు కర్ర 2వ చివరకేసి చూశాడు. వాడికి చచ్చిన పాము కనిపించింది. అందరూ పకపక నవ్వి, ఒరే, నీ స్వాములవారు పాములవారైనారు, వారికి సమాధి చేసేయి అన్నారు. నిజమేననుకుని భీమన్న ఆ చచ్చిన పామును ఊరి బయట గుంట తవ్వి పూడ్చిపెట్టి ఆ సమాధి వద్ద 4 తులసి మొక్కలు నాటాడు. ఈ లోపల ఏట్లో పడిన బిచ్చగాడు గట్టి ఆయువు కలవాడు కావటం చేత ఎలాగో ఒడ్డుకు చేరి అక్కడ ఒక చోట కూర్చుని అడుక్కోసాగాడు.
పాముకు సంస్కారం చేసి అటుగా వస్తున్న భీమన్న వాణ్ణి చూసి, ఆహా, ఏమి స్వాముల వారి మహిమ అనుకుని తన నెత్తిమీద ఉన్న తట్ట దించి, గురు, ఇదిగో తట్ట, బుట్ట, తప్పేలా, చెంబు, లోట, గరిటె, కర్ర అంతే అన్నాడు. బిచ్చగాడు మండిపడి, దొంగ వెధవా, నన్ను ఏట్లో తోసి మళ్ళీ నా సేవ చేయవచ్చావా, చూడు నిన్నేం చేస్తాను అంటూ అరిచాడు. భీమన్న పరిగెత్తి ఇంటికి పోయి బామ్మతో జరిగినదంతా చెప్పి, నా వల్ల ఏ తప్పు లేకుండానే స్వాముల వారు నా మీద మండిపడ్డారు బామ్మ అన్నాడు. నువ్వు వట్టి వెర్రి వెంగళాయివి, నీకు ఎవరి సేవ వద్దులే, అడవికి పోయి కట్టెలు కొట్టి తెస్తూ ఇంటి పట్టునే పడి ఉండు అన్నది బామ్మ. మరొక సంఘటన, సందేహ నివృత్తి. గుండు భీమన్న ఉండే గ్రామంలోనే ఒక శ్రీమంతుడు ఉండేవాడు. ఆయన భోజన ప్రియుడు. బోలెడంత డబ్బు ఉన్నది. సంసారం ఏమీ లేదు. అందుచేత ఆయన వంటవాణ్ణి ఒకణ్ణి పెట్టుకుని వాడి చేత రుచిగా భోజనము, ఫలహారాలు చేయించుకునేవాడు. 3 పూటల మస్తుగా తినటము, నిద్రపోవటము తప్ప ఆయనకు మరొక పని లేదు. త్వరలోనే శ్రీమంతుడి వద్ద వంట చేసేవాడికి కూడా తిండి జాస్తి అయి శరీరం కొవ్వి సోమరితనం అలవడింది. అందుచేత వాడు తన కింద పని చేయడానికి మరొక మనిషిని పెట్టుకోవాలని నిశ్చయించాడు. ఒకనాడు వాడు బామ్మ ఇంటికి వచ్చి, ఏమమ్మా, నేను ఫలాని వారింట వంట చేస్తూ ఉంటాను. పై పనులు చెయ్యడానికి కుర్రవాడు కావాలి. మీ ఇంట్లో ఎవరో ఉన్నాడని చెప్పారు. పనిలోకి వస్తాడా ఏమిటి అని అడిగాడు. బామ్మ గుండు భీమన్నను పిలిచి, శ్రీమంతుల ఇంట పై పనులు చెయ్యడానికి పోతావుట్రా అని అడిగింది. గుండు భీమన్న సరేనన్నాడు. వంటవాడు వాణ్ణి తన వెంట తీసుకుపోయాడు. శ్రీమంతుడు మధ్యాహ్నం భోజనం చెయ్యగానే పడుకుని నిద్రపోతాడు. 3 గంటలయ్యేసరికి ఆయనకు ఫలహారం సిద్ధమవుతుంది. వంటవాడు ఫలహారం తెచ్చి మంచం పక్కన పెడితే ఆయన నిద్రలేచి ఫలహారం చేసి మళ్ళీ నిద్రపోతాడు. ఒక్కొక్కసారి ఆయన మరికొంతసేపటికి లేచి, నా ఫలహారము పాలు ఏవిరా అని కేక వేస్తాడు. ఎందుకంటే నిద్రమత్తున చేసిన ఫలహారం కావటం చేత ఆయనకది జ్ఞాపకం ఉండదు. అప్పుడే తీసుకున్నారు కదండి అంటాడు వంటవాడు. ఆయన తిన్న ఎంగిలి పళ్ళాలు, పాల లోట చూపించినాక గాని శ్రీమంతుడికి నమ్మకం కలగదు. యజమానికి ఇలాంటి అలవాటు ఉండటం చేత వంటవాడు ఆయన ఎంగిలి పళ్ళాలు, లోట మంచం పక్కనే ఉండనిచ్చేవాడు. ఇలా కొంతకాలం గడిచాక వంటవాడికొక దుర్బుద్ధి పుట్టింది. వాడికి కూడా క్రమంగా ఒళ్ళు బరువు హెచ్చుతూ ఉండటం చేత ఒక్కొక్క రోజు ఫలహారం చెయ్యటానికి ఒళ్ళు వంగేది కాదు. అటువంటప్పుడు వాడు కొన్ని ఎంగిలి పళ్ళాలు, లోట తయారు చేసి యజమాని మంచం పక్కన పెట్టేసి యజమాని మూతికి కొంచెం చక్కెర, నెయ్యి కలిపి రాచి మాట్లాడకుండా ఊరుకునేవాడు. యజమాని లేచి, ఫలహారము పాలు ఏవిరా అని అడిగితే, అప్పుడే పలహారం చేశారు కదండీ అని వంటవాడు జవాబు చెప్పేవాడు. యజమాని ఎంగిలి పళ్ళాలు చూసి పెదవులు నాక్కుని, నిజమే కాబోలు అని మళ్ళీ నిద్రపోయేవాడు. గుండు భీమన్న నౌకరీలోకి వచ్చిన రోజున వంటవాడు ఫలహారం చెయ్యడానికి బద్ధకించాడు. వాడు కొన్ని ఎంగిలి పళ్ళాలు, లోట తయారు చేసి భీమన్నతో, ఈ పళ్ళాలు, లోట యజమాని మంచం పక్కన పెట్టు. ఈ చక్కెర, నెయ్యి తీసుకుపోయి యజమాని పెదవులపైన రాయి. ఆయన గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. లేవడులే, భయం లేదు అన్నాడు. సరేనండి అని భీమన్న పళ్ళాలు, లోటా పట్టుకుపోయి యజమాని మంచం పక్కన పొట్టి బల్ల మీద ఉంచాడు. కానీ నెయ్యి, చక్కెర ఎలా రాయాలో వాడికి తెలియలేదు. యజమాని పెదవులపైన రాయమంటాడు వంటవాడు. పెదవులపైన మీసాలున్నాయి, మీసాలపైన ముక్కు ఉన్నది. మీసాలకు రాయాలా, ముక్కుకు రాయాలా? వంటింట్లోకి వెళ్ళి అడిగితే వంటవాడికి కోపం వస్తుందేమో. అందుకని భీమన్న యజమానిని తట్టి నిద్రలేపి, అయ్యా, దీన్ని మీ పెదవులపైన రాయమన్నాడు వంటవాడు. మీసాలకు రాయమన్నారా, ముక్కుకు రాయమన్నారా అని అడిగాడు. యజమాని నిద్రమత్తు నుంచి లేచి,
ఏమిట్రా రాసేది? నా పలహారం ఎక్కడ్రా అని అడిగాడు. పలహారం లేదయ్యా. అందుకే ఈ ఎంగిలి పళ్ళాలు, లోట తయారు చేసి మీ మంచం దగ్గర పెట్టాను. ఈ నెయ్యి, చక్కెర మీ పెదవుల పైన రాయమన్నాడు వంటాయన. పెదవుల పైననేమో మీకు మీసాలున్నాయి. దానికి పైన ముక్కున్నది. దీన్ని మీసాలకు రాయాలో, ముక్కుకు రాయాలో తెలియక తమరినే అడుగుదామని లేపాను అన్నాడు భీమన్న. ఇదంతా ఏమిటి? నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. ఫలహారం చెయ్యకపోవడమేమిటి? ఎంగిలి పళ్ళాలు తెచ్చి మంచం పక్కన పెట్టడమేమిటి? అని యజమాని చిరాకుపడి అడిగాడు. అయ్యా, తమరు నిద్రలేచి పలహారం తెమ్మంటే ఇవి చూపించి తమరు పలహారం చేశారని వంటాయన చెప్పమన్నాడండి అన్నాడు భీమన్న. వంటవాడు తనను ఈ విధంగా తరచూ మోసగిస్తున్నాడని యజమానికి స్పష్టంగా తెలిసిపోయింది. ఆయన వంటవాణ్ణి, గుండు భీమన్నను కూడా నానా తిట్లు తిట్టాడు. తరువాత వంటవాడు గుండు భీమన్నను బాగా తన్ని పనిలో నుంచి వెళ్ళగొట్టాడు. గుండు భీమన్న తన దౌర్భాగ్యాన్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. మరొక సంఘటన, పళ్ళబుట్ట గొడవ. బామ్మ ఒకనాడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి ఆయనతో తన మనమడి విషయం మొరబెట్టుకున్నది. మా వాడు బొత్తిగా ఎందుకూ పనికి రాకుండా ఉన్నాడు. వాడికి ఒక్క పని చేతకాదు. ఏం చెయ్యాలో తోచడం లేదు అన్నదావిడ. నీకెందుకు? వాణ్ణి మా ఇంట కొద్ది రోజులుంచు. వాడికి అన్ని పనులు చక్కగా నేర్పుతాను అన్నాడు గ్రామాధికారి. సరే, ఇంకేం? భీమన్న గ్రామాధికారి ఇంటికి వచ్చి పని చెయ్యడం ప్రారంభించాడు. అదేం ప్రారంధమో, వాడు చెప్పిన పని చెప్పినట్టే చేసి కూడా చివాట్లు తినేవాడు. దీనికి కారణం వాడి అశ్రద్ధ కాదు, వాడికి సొంతంగా ఆలోచించేటందుకు బుర్రలేదు. అలాగే వాడు గ్రామాధికారి ఏ ఊరు పోతే ఆ ఊరల్లా తాను కూడా పోతూ కొన్నాళ్ళు పనిచేశాడు. ఒకనాడు గ్రామాధికారి భీముణ్ణి పిలిచి, ఏటి అవతల మనం వెళ్ళి వచ్చామే, ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండే మన కాపు సుబ్బయ్యకు ఈ ఉత్తరం ఇచ్చిరా అని చెప్పాడు. భీమన్న ఆ జాబు తీసుకుని ఆ గ్రామానికి ప్రయాణం చేసి కాపు సుబ్బయ్యకు దాన్ని ఇచ్చి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో కాపు భీమన్నకు ఒక పళ్ళబుట్ట ఇచ్చి, ఇందులో 50 అరటిపళ్ళున్నాయి. అవి త్వరలోనే పండుతాయి. పండినప్పుడవి ఎర్రగా అవుతాయి. ఎర్రగా అయిన తరువాత వాటిని నిలవ ఉంచడం మంచిది కాదు, వెంటనే తినేయాలి అని చెప్పాడు. భీమన్న పళ్ళబుట్ట తీసుకుని బయలుదేరాడు. వాడు నది దగ్గరకు వచ్చేసరికి ప్రవాహం జాస్తిగా ఉన్నది. ఆ రోజు నది దాటటం సాధ్యపడలేదు. మర్నాడు భీమన్న నది దాటి బుట్టలో పళ్ళకేసి చూసుకున్నాడు. అవి ఎర్రగా ఉన్నాయి. పళ్ళు ఎర్రబడ్డాక నిలవ ఉంచరాదని, వెంటనే తినాలని కాపు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి భీమన్న కష్టపడి 50 అరటిపళ్ళు తినేసి ఖాళీ బుట్ట తీసుకుని ప్రయాణం పూర్తి చేసి గ్రామాధికారి ఇల్లు చేరుకున్నాడు. వెళ్ళిన పని అయిందా? చీటీ సుబ్బయ్యకు ఇచ్చావా అని గ్రామాధికారి అడిగాడు. ఇచ్చాను, ఇదిగో బుట్ట, సుబ్బయ్య మీకివ్వమన్నాడు అంటూ భీమన్న ఖాళీ బుట్ట గ్రామాధికారి ఎదుట పెట్టాడు. ఈ ఖాళీ బుట్ట దేనికిచ్చాడు అని గ్రామాధికారి ఆశ్చర్యంతో అడిగాడు. ఖాళీ బుట్ట ఇవ్వలేదు. అందులో 50 అరటిపళ్ళు పెట్టి వాటిని ఎర్రబడగానే తినాలని, నిల ఉంటే చెడిపోతాయని చెప్పాడు. నేను ఏరు దాటి చూస్తే పళ్ళు ఎర్రబడ్డాయి, నిల ఉంటే చెడిపోతాయని అన్నీ తిన్నాను అన్నాడు భీమన్న. గ్రామాధికారికి మండిపోయింది. ఆయన భీమన్నను నానా చివాట్లు పెట్టి, నీ మొహం నాకు చూపించకు, వెళ్ళిపో అని ఇంటికి పంపేశాడు. బామ్మ వాణ్ణి చూస్తూనే ఏదో జరిగిందని గ్రహించింది. జరిగినదంతా విన్నాక ఆవిడ నిరాశతో, ఓరి వెధవా, నీకింక ఈ జన్మలో బుద్ధి రాదు అన్నది. మరి ఏ జన్మలో బుద్ధి వస్తుంది అని భీమన్న అడిగాడు. ఇంకొక జన్మ ఎత్తాలి అన్నది బామ్మ. ఇంకొక జన్మ ఎప్పుడు ఎత్తుతాను అన్నాడు భీమన్న. చచ్చినాకనే ఇంకో జన్మ. నువ్వు పని చెయ్యడం చాల్లే, ఇల్లు కదలకు అన్నది బామ్మ.